తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసుపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ ఫిరాయింపులపై రేపు సుప్రీంకోర్టుకు అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘం సమాధానం చెప్పనున్నారు. పార్టీ ఫిరాయింపులపై ఈ నెల 25న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే విచారణకు ముందే ఈ నెల 22న సమాధానం చెప్పాలని గతంలోనే అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘానికి నోటీసులు అందించింది కోర్టు. పార్టీ ఫిరాయింపులపై రేపు సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పే అవకాశం ఉంది. జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పార్టీ ఫిరాయింపుల కేసును విచారిస్తోంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పార్టీ మారి నెలలు గడుస్తున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాప్యం చేయటంపై తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. విచారణలో ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ ధోరణి సరైంది కాదంటూ వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణలోగా వివరణ ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం, తెలంగాణ శాసనసభ కార్యదర్శి, భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చి 25కు వాయిదా వేసింది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మార్చి 25న విచారణ ఉన్న నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎలా ముందుకు వెళ్లబోతున్నారు? వివరాలేంటి? ఎస్ రాజేశ్వరి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టుకి రేపు సమాధానం చెప్పనున్నారు అసెంబ్లీ సెక్రటరీతో పాటుగా ఎన్నికల సంఘం. ఎందుకంటే ఈ మార్చి 4న పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ జరిగింది. ఈ కేసును జస్టిస్ బిఆర్ గవాయ్తో పాటుగా అగస్టిన్ జార్జిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. అయితే విచారణలో భాగంగా మార్చి 25కు వాయిదా వేసింది. దానిలో భాగంగా అంతకంటే ముందు అంటే రేపు మార్చి 22వ తారీఖు రోజు ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని చెప్పేసి నోటీసులు కూడా మార్చి 4న నోటీసులు జారీ చేసింది. అయితే రేపు అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు ఏం సమాధానం చెప్తుందనేది కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది. అంటే పార్టీ ఫిరాయింపుల పైన రేపు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీని తర్వాత మార్చి 25వ తారీఖున విచారణ కూడా ఉంటుంది. అయితే ఈ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈసారి ఏం తీర్పు ఇవ్వబోతుందనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే ఈ కేసు విచారణ సమయంలో అనేక సార్లు సుప్రీంకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపించింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే ఎలా అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకి సంబంధించి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత ఎందుకు లేట్ అవుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిలో భాగంగా ఇంకా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది మొత్తం కూడా 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్లారు. కాబట్టి వారిపైన అసెంబ్లీ స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, అంటే ఆ చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి, అంటే పదవీ కాలం పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటారా అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సో దానిలో భాగంగా ఖచ్చితంగా రేపు ఆ సమాధానం సుప్రీంకోర్టుకి అసెంబ్లీ సెక్రటరీతో పాటుగా ఎన్నికల సంఘం చెప్పనున్నది. సమాధానం ఏం చెప్తారు వీళ్ళు అనేది కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలోనే ఉంటున్నారు. కాబట్టి ఎవరైతే ఈ పార్టీ ఫిరాయించారో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు వీళ్ళు కూడా సమావేశం అవుతున్నారు. సో దానిలో భాగంగా మార్చి 25న సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది. కాబట్టి సో అప్పుడు ఒక సీనియర్ న్యాయవాదిని పెట్టుకొని వాదనలు వినిపించాలని చెప్పేసి కూడా ఇటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున లాయర్ కూడా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 3 సార్లు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విచారణ సుప్రీంకోర్టులో కూడా జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి
అనుకూలంగా వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. రానున్న రోజుల్లో సైదులు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని ఇప్పటికే అనేక సార్లు కేసీఆర్ చెప్తూ వస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రం కొంత వారు కూడా అంటే పార్టీ ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు కాక వారికి వ్యతిరేకంగా వస్తే మాత్రం వారి భవిష్యత్తు ఏంటి అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారే అవకాశం కూడా కనిపించే అవకాశం సైదులు అయితే కనిపిస్తుంది. పూర్తిగా లెజిస్లేటివ్ నార్మ్స్ కి సంబంధించిన అంశం, శాసన నిర్వహణ శాఖ పరిధిలో ఉన్న అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం మొదటి విషయం అయితే పూర్తిగా తెలంగాణ స్పీకర్ నిర్ణయంపైనే ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. సో స్పీకర్ సమాధానమే ఇక్కడ కీలకంగా ఉందని చెప్తున్నారు. సో టెక్నికల్ గా స్పీకర్ కు ఉన్న ఆప్షన్స్ ఏంటి ఎమ్మెల్యేల విషయంలో సమాధానం చెప్పేందుకు? ఎస్, వాస్తవంగా అయితే సుప్రీం అంటే ఇక్కడ శాసనసభలో మాత్రం సుప్రీం స్పీకరే కాబట్టి సో ఆయన పరిధిలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫిరాయింపుల పైన చర్యలు తీసుకునే అవకాశం స్పీకరే కాబట్టి సో చూడాలి మరి, ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ పైన కూడా కొంత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కాబట్టి సో ఆయనకే వదిలేసింది. చర్యలు మీరు తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పేసి కూడా అవకాశం ఒకసారి స్పీకర్కి ఇచ్చింది కాబట్టి సో స్పీకర్ ఇక ఇప్పటికీ వాళ్ళు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ అసెంబ్లీలో కూడా వారు సపరేట్ గా కాకుండా ఇటు ప్రతిపక్ష నేతలు కూర్చునే వైపే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లయితే కూర్చుంటారో ఆ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా అటువైపే కూర్చుంటున్న సందర్భం కూడా కనిపిస్తుంది. సో దానిలో భాగంగా ఇప్పటికే అనేక సార్లు కూడా మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఉన్న మొత్తం టోటల్ గా ఓవరాల్ గా చూస్తే 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి పదే పదే ఇదే అసెంబ్లీలో కూడా చర్చకి వస్తూ ఉంది. కానీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు, 25 మాత్రమే బీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి ఈ 10 మందికి సంబంధించి స్పీకర్ మరి ఏం చర్యలు తీసుకుంటారు అంటే వాస్తవంగా సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ స్పీకరే చర్యలు తీసుకోవాలని చెప్తుంది కాబట్టి మరి ఇక స్పీకర్ రేపు స్పీకర్ తరపున అసెంబ్లీ సెక్రటరీ కూడా రేపు సుప్రీంకోర్టుకు సమాధానం ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంత మనకి తెలియాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు పార్టీ ఫిరాయించలేదని సమాధానం సుప్రీంకోర్టుకు చెప్తారా లేకపోతే ఏం సమాధానం చెప్తారనేది కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే వారేమో పార్టీ ఫిరాయించలేదు, మేము జస్ట్ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని అనేక సార్లు స్టేట్మెంట్లు కూడా చేసిన సందర్భం అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి రేపు మాత్రం సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది కాబట్టి సో చూడాలి మరి రేపు ఏం సమాధానం చెప్తారు. వాళ్ళు పార్టీ ఫిరాయించలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతారని చెప్పేసి రేపు సుప్రీంకోర్టుకు సమాధానం చెప్తారా లేకపోతే ఏం చెప్తారనేది కూడా కొంత ఆసక్తి కలిగించే అంశం. రాజేశ్వరి, సైదులు అయితే అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ అటు ఈసీ ఇచ్చే సమాధానంతో ఒకవేళ సుప్రీంకోర్టు సంతృప్తి చెందకపోతే గనక కోర్టు ఎలాంటి చర్యలు తీసుకునే ఆప్షన్ ఉంది? న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? ఎంతవరకు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటుంది తీర్పు? ఎస్ రాజేశ్వరి, ఖచ్చితంగా రేపు ఆ సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆల్రెడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రేపు సమాధానం ఏ విధంగా ఇస్తారనేది కూడా కొంత మనకి తెలిసిన తర్వాత దాన్ని బట్టి మనం ఫర్దర్ గా సుప్రీంకోర్టు యాక్షన్ అంటే 25వ తారీఖు మళ్ళీ విచారణ ఉంటుంది. రేపు జస్ట్ సమాధానం మాత్రమే చెప్పాలని చెప్పేసి మార్చి 4న సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో అంటే ఎవరికి అసెంబ్లీ సెక్రటరీకి ఎన్నికల సంఘానికి సో రేపు వీళ్ళు సుప్రీంకోర్టుకు సమాధానం ఏం చెప్తారనేది కూడా కొంత మనకి ఆసక్తి అనమాట. ఒకవేళ వాళ్ళు చెప్పే సమాధానం కాక సుప్రీంకోర్టులో సరైనది లేకపోతే మాత్రం మార్చి 25న మరొకసారి హియరింగ్ ఉంది కాబట్టి సో ఆ హియరింగ్ లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనేది కూడా కొంత మనకి ఆసక్తి కలిగించే అంశం. ఎందుకంటే ఖచ్చితంగా తీర్పు ఒకవైపు మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే సీనియర్ న్యాయవాదులతో అనేక సార్లు మంతనాలు జరుపుతున్నారు కాబట్టి సో న్యాయ నిపుణులు కూడా ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులపైన సుప్రీంకోర్టు చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఒకవేళ స్పీకర్ కి ఆల్రెడీ చర్యలు తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పేసి ఇప్పటికే 2 సార్లు చెప్పింది కాబట్టి సో దానిలో భాగంగా స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా ఖచ్చితంగా తీర్పు అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వేటు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చర్చించుకుంటున్నారు. న్యాయ నిపుణుల సలహా కూడా ఇదే ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వేటు ఖచ్చితంగా పడుతుంది. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. కాబట్టి సో రేపు ఖచ్చితంగా అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకి ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఇక 25 మాత్రం ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులపైన జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్ జడ్జిలతో కూడిన ధర్మాసనం విచారించనున్నది. థ్యాంక్ యూ సైదులు.